మనం విడిచిపెడతామేమో కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదన్నమాట. మనం మాత్రం కానీ ఆయన మారే దేవుడు కాదన్నమాట. ఆయన కృప ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, ఆయన కృప అంట ఎన్నటికీ లేకుండా మారిపోయినా అంట. ఇప్పుడు దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు, దేవుడు మనకి ఆశీర్వదించాడు అంటే అవన్నీ మనకి లేకుండా అయితే పోవన్నమాట. అంటే మారేది మనమే కానీ మారేది దేవుడు మాత్రము కాదు. ఆయన తరతరములకు సజీవుడు అనమాట. సజీవుడైన దేవుడు ఎరిగి ఉన్న మనం. అంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, వేదన వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. ఎప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉండాలి, దేవుడితో సహవాసం చేసే వారిగా ఉండాలి, దేవుని యందు భయము భక్తి గల వారిగా ఉండాలి. అంటే దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని ఆత్మ పొందుకోకుండా, దేవుని అభిషేకం పొందుకుండా మనమైతే ఉండకూడదు అనమాట. అంటే మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా, మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని ప్రేమిస్తే దేవుని విడిచిపెట్టాలి. కానీ సృష్టించిన దేవుడు మాత్రం మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. సృష్టికర్త అయిన దేవుడిని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగమైనా, ఏదైనా సరే ఆయన చేయలేనట్టు ఏది లేదనమాట. అంటే ఆయన ఏదైనా చేయగల దేవుడు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమగారు ఉన్నారు. ఏమన్నా, దేవా నీ ఏళ్ళు నా ఏళ్ళు, నీ చెయ్యి చాపు, నీ చేతిలో నా ఏళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాడు. అంటే దాన్ని మేకులతో కొట్టారు కదా, కొట్టినప్పుడు ఇక్కడ రంధ్రం పడింది కదా, నువ్వు తిరిగి లేచావు నేను నమ్మాలి అంటే నేను ఇలా చేసి పెట్టినప్పుడు అది అలా ఉంటే నేను నమ్ముతా అంటాడు. అంటే మనం ఒక తోమలాగా ఉండకూడదు అనమాట. దేవుడి యందు ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలన్నమాట. దేవుడి యందు ఎప్పుడు కూడా మనం యథార్థంగా ఉండాలి. ఎరుకొచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖమైన, వేదన ఏదైనా సరే దేవుడు చేయలేదు ఏది లేదనమాట. దేవుడికి సమస్తము సాధ్యం అనమాట. అంటే ఒక ముసలం ఉంటుంది, ఆ ముసలమ్మ కంటే మామిడికాయ తినాలని ఆశ ఉందంట. అంటే ఆ ముసలమ్మకి ఏం తినాలని ఆశ ఉంది? మామిడికాయ తినాలని ఆశ ఉందంట. సరే అనేసి మామిడికాయ ఆ తోటమాలి ఉంటాడు కదా, ఇప్పుడు మామిడి తోటకు ఒక కాపలదారిని పెడతారు కదా, అతని దగ్గరికి పోయి అయ్యా అయ్యా నాకు మామిడికాయలు తినాలండి, నాకు మామిడికాయలు ఇవ్వా అని అడిగిద్దంట. అడిగితే ఆ తోటమాలి సరేనమ్మా ఇస్తానని చెప్తాడంట. అయితే ఇస్తానని చెప్తాడు, తెస్తానని చెప్తాడు, కానీ అతను తీసుకురాడు. మధ్యాహ్నం అయిద్దంట, సాయంత్రం అయిద్దంట, ఇంకా రాడంట. ఆ ముసలమ్మ చూసి చూసి ఇక సరుగుదా ఉండదంట. వాడు నాకు మామిడికాయలు ఇస్తానంటే ఇంకా తీసుకురాలేదు, ఇంకా తీసుకురాలేదు, ఇంకా తీసుకురాలేదు. వాడు ఎప్పుడు చేస్తాడు? వాడి నాశనం అయిపోను, వాడైపోను, వాడిదైపోను, నాకు ఎందుకు అబద్ధం చెప్పిండు, వాడు ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదనేసి ఆ ముసలమ్మ సలుగుతూ గొరుగుతూ ఉందన్నమాట. అయితే ఆయన సాయంత్రం పూట వచ్చినట్టు గంపలంట కూడా శ్రేష్టమైన తీసుకొచ్చిందంట. మంచి మామిడికాయలు తెచ్చిందంట. తెచ్చి ఇంకా మనం మామిడికాయలు అడిగాము కదా, ఇంకో శ్రేష్టమైన నీ కొరకమ్మా వెళ్ళి నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఆ తోటలో ఏదైతే శ్రేష్టంగా ఉన్న మామిడికాయలు ఉన్నాయో ఆ మామిడికాయలు తెచ్చి నీ ముందు పెట్టానమ్మా అందంట. అనేసరికి ఆ ముసలమ్మ చూడండి, అంటే దేవుడి కార్యాలు లేటుగా ఉంటాయి, దేవుడి కార్యాలు చేస్తాడు కానీ వెంటనే చేయాలి మన జీవితంలో. కానీ మనలో ఉన్న లోపాలు మాత్రం చూసుకో, మనలో ఉన్న లోపాలు మాత్రం సరి చేసుకో. కానీ దేవుడు మాత్రం మనం ఎప్పుడు దూషించే వారిగానే ఉంటాం అనమాట. ఆ ముసలమ్మ కూడా ఏం చేసింది? ఆ తోటమాలి తిట్టింది. ఆ తోటమాలి అంటే తోటమాలి ఆ ముసలమ్మ అడిగింది కదా, నేను శ్రేష్టమైన కాయలు తేవాలని తోటమాలి అనుకున్నాడు. కానీ ఆమె అనుకుంది, నేను అడిగాను కదా, తను ఇంకా తేలేదంటని సరిగింది. కానీ ఆ మామిడికాయలు చూసేసరికి తనకి కన్నీరు వచ్చిందంట. ఏంటమ్మా మనం వేడుస్తున్నాం అని అంటే, అయ్యా నేను ఎంతవరకు నేను తిట్టానయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటనమాట. అంటే చూడండి మరి, అంటే శ్రేష్టమైన దేవుడికి ఎప్పుడు కూడా మనం శ్రేష్టమైనవి ఇవ్వాలంట. మన జీవితంలో దేవుడు ఏదైనా సరే లేట్ చేశారంటే శ్రేష్టమైన బహుమానాన్ని మనకి ఇస్తాడు అనమాట. అంటే దేవుడు చెప్పాడు, దానికి ఒక టైం ఉంటుందని చెప్పాడు. అంటే మనం ఏదైనా సరే, ఇప్పుడు మీరు సమస్య గురించి ప్రార్థన చేస్తున్నారా, రోగం గురించి ప్రార్థన చేస్తున్నారా, బలహీనం గురించి ప్రార్థన చేస్తారా, అప్పుల గురించి ప్రార్థన చేస్తారా, కానీ దేవుడు చేయలేదు ఏది లేదు. కానీ దానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా దేవుడు సమస్తము చూచుచున్న దేవుడు, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అనమాట. దేవుడు తప్పకుండా చేస్తాడు. అంటే ఆ ముస్లింకి ఎలా తను శ్రేష్టమైన ఇచ్చిండో మన దేవుడు కూడా మనకి శ్రేష్టమైన ఈవులే ఇస్తాడు. కానీ అశ్రేష్టమైన ఈవులు దేవుడు మాత్రం మనకి ఇవ్వడనమాట. అంటే ఆ ముసలం అయితే కృంగింది, ఆ ముసలం అయితే తిట్టింది, కానీ దేవుడు మనం అంటే
అంటే దేవుడి సన్నిధిలో ఉంటున్నాం, మనం ప్రార్థనలో ఉన్నామా, దేవునితో సహవాసం కలిగి ఉన్నామా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నామా, దేవుని యందు ఓపిక కలిగి ఉన్నామా. శ్రమను చూసి మనం కృంగిపోయే వారిగా ఉండకూడదు, అంటే శ్రమను చూసి మనం భయపడే వారిగా ఉండకూడదు. దేవుడు భయపడే అంటే మనం దేన్ని చూసి భయపడతామో దేవుడు దాని ఎదుటి మన అంట భయపెడతారంట. అందుకే మనం దేన్ని చూసి కూడా రోగాన్ని చూసి భయపడకూడదు, సమస్యను చూసి భయపడకూడదు, మన వ్యాధులను చూసి భయపడకూడదు, మన ఇరుగు పరుగు వారిని చూసి భయపడకూడదు, దేన్ని చూసి మనం భయపడకూడదు అనమాట. ఎప్పుడు కూడా దేవుడితో ఆనుకొని ఉండాలి. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన యందు మనం నిరీక్షణ కలవారిగా ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తున్నామా అంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, అది కాదు. దేవుని యందు ఆత్మతో సత్యంతోనూ ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. హిజ్కియా గారు ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. కాబట్టి 15 అంటే తన ఆయుష్కాలం తీరింది, కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచాడు. మన దేవుడు నమ్మకంగా ఉండాలి, నమ్మకాన్ని చూస్తాడు అనమాట. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు కోల్పోయినవన్నీ సమస్తాన్ని ఆయన ఇచ్చే దేవుడు అనమాట. మన దేవుని చూసి కూడా భయపడకూడదు, లోకాన్ని చూసి మనం భయపడకూడదు, లోకాన్ని మనం జయించే వారిగా ఉండాలన్నమాట. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, వారు దేవుని పక్షాలు ఉన్నారు. అలాగే మన ఇరుగు పరుగు వారు చూసి మన హేళన చేయొచ్చు, మన మీరు ఇంతే అని అనుకోవచ్చు, కానీ ఒకనొక దినాన వాళ్ళందరి ముందే మన దేవుడు తలగా నిలబెడతారు అనమాట, మనకి చేయాలని ఇస్తారు అనమాట. వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనం దేవుడితో ఉన్నాం కాబట్టి దేవుడు ఏదైనా చేయగల దేవుడు అని మన దేవుడి యొక్క విశ్వాసంగా నమ్మకంగా ఉంటే ఫలానా ఒక దినాన్ని దేవుడు తప్పకుండా మనని తిరిగి లేపుతాడు అనమాట. అంటే మన విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఇప్పుడు లోకంలో ఎంతమంది ఉన్నప్పుడు దేవుడు మన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారు ఎవరికి లేనిదంతా మనకెందుకు ఇచ్చాడు అంటే మన ద్వారా దేవుడు ఏదో ఒక ప్రతిఫలం ఆశిస్తున్నాడు, మన ద్వారా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. అయ్యో నా దేవుని పనిలో నేను ఉండాలి, అది ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే, పెద్ద పని అయినా సరే, దేవుడు మాటకు మనం ఎప్పుడు కూడా లోబడే వారిగా ఉండాలన్నమాట. మన విశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు అనమాట. దేవుడు కటాక్షింప మారిన ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, దేవుడు కటాక్షింప అంటే దేవా నా ఎందుకు జాలి చూపువా అని దేవుడు మనం అనుకుంటాం, కానీ దేవుడు మన మీద ఎప్పుడు జాలి చూపిస్తూనే ఉంటాడనమాట. దేవుడు జాలి లేకుండా, దేవుడు దయ లేకుండా మనమైతే ఉండలేమన్నమాట. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, దేవుడు కోపపడే దేవుడు కాదనమాట. ఆయన ఎప్పుడు కూడా అనుదినము వాత్సల్యత, అనుదినము ఆయన కృపను మనకి చూపించే దేవుడు అనమాట. ఆయన ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆయన కృపని మనకి తోడుగా ఉంచే దేవుడు అనమాట. ఆయన కోపపడితే అసలు సృష్టి ఉండదు, ఆయన కోపపడితే ఆయన సృష్టించిన సమస్తము కూడా నాశనమైంది, కానీ ఆయన కోపపడే దేవుడు కాదు, ఆయన ఏదైనా చేయగల దేవుడు అనమాట. అందుకు నేను ఇలాగ అనుకొనిచున్నాను, మహోన్నతికి దక్షిణ హస్తము మార్పునందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము. అంటే మనం ఎప్పుడు కూడా శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. శ్రమలో దేవుడు అంటే మన శ్రమలో దేవుడు అంటే తన దక్షిణ హస్తము చేత మన అంటే పైకి లేపుతారంట. అంటే మారేది మనమే, దేవుడు మారడు. దేవుడు తరతరములకు యుగములకు మారని మార్పు లేని దేవుడు అనమాట. కానీ మారేది మనమే. ఫస్ట్ లో ఉన్న ప్రార్థన మనలో ఉండదు. దేవుడు ఎరిగినప్పుడు నేను ప్రార్థనలో ఉండాలి, నేను పాటలు పాడాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడి సన్నిధిలో మొదటిగా నేను ఉండాలి, దేవుడితో నేను సహవాసం కలిగి ఉండాలి అని ఎప్పుడు మనం ప్రార్థన చేయాలని మనం అనుకుంటాం. కానీ రాను మనమే దేవుడిని తిరస్కరిస్తుంటాం అనమాట, మనమే దేవుడిని వ్యతిరేకిస్తుంటాం అనమాట. అంటే మన శ్రమను చూసి మనం కృంగిపోతుంటాం, కానీ మనం ఇలా ఉన్నామే, మన స్థితి ఇలా ఉందంటే దానికి కారణం దేవుడే అని మనం మాత్రం తెలుసుకోమన్నమాట. ఏదైనా చేసేది దేవుడు, ఏదైనా చేయగలిగేది కూడా దేవుడే. మనం ఎప్పుడు ఆయనతో ఉండాలి, ఎప్పుడు ఆయన సహవాసం కలవారిగా ఉండాలి. ఆయన మాత్రం మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. మనం అంటే విడిచిపెడితే ఏమీ కాదు, కానీ ఆయన విడిచిపెట్టినంటే మాత్రం మనం అసలు బ్రతకలేము, అసలైతే మనం ఉండలేము కూడా. అంటే దేవుడు ఏదైనా చేయగలడు అనమాట. మనం ఆయన నిరీక్షణ గల వారిగా ఉండాలి. ఒక సేవకుడు చెప్తున్నానని మీరు అనుకోవద్దు, అంటే సేవకుడు ఉన్నట్టు దేవుడు మాట్లాడతాడు కాబట్టి. ఎందుకంటే సేవకుడు ఏంటంటే అందరూ ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా నమ్మకంగా
ఉండాలి, యథార్థంగా ఉండాలని సేవకుడు అనుకుంటాడు. అయితే సేవకుడు అనుకుంటే సరే, సేవకుడు మీకు ఒక మాట చెప్పాడు అనుకోండి, మీరు దాన్ని బట్టి అయ్యో నా జీవితం ఇలా ఉంది కాబట్టి సేవకుడు నాతో మాట్లాడాడు, సేవకుడు కూడా దేవుడు నాతో మాట్లాడాలని మనం గ్రహించి దాన్ని బట్టి మనం నడుచుకునే వారిగా ఉండాలన్నమాట. దేవుడు యథార్థుడు, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధంగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి, పరిశుద్ధంగా ఆయన స్తుతించే వారిగా ఉండాలి, ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. అంటే జీవితంలో ఏ కార్యం మన ద్వారా మనతో ఆయన చేయించుకోబోతాడో ఆ టైంలో మాత్రం దేవుడు తప్పక ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించుగాక.